సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ ఓ విషయం చెప్తున్నా స్పీకర్ సార్. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినట్టు చెప్పుకుంటే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సరే, గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్నీ వాళ్ళే ఉండొచ్చు. కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు, రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు. ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, ఓఎండ్ఎం కానీ చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డిఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం స్పీకర్ సార్, అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం డిసెంబర్ 7 మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్ ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డిఎస్ఏ ఏమేమి చేసిందో, ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదో కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకో చోట రిపోర్ట్లో there are deficiencies in the project planning and design as well. The barrage has been designed as floating structure but constructed as rigid structure. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2019లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమీ ఇన్స్పెక్షన్ కానీ, మెయింటెనెన్స్ కానీ 3-4 ఏళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తెలియజేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎన్డిఎస్ఏ ఇది జరగకముందే ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ, ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ 3-4 ఏళ్లలో అనేక సందర్భాల్లో, అంటే ఎవరికి తెలియని విషయాన్ని కూడా కాదు, ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది. అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్. ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ, అదే మెటీరియల్, అదే సాయిల్ స్ట్రెంగ్త్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది.
అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖితపూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ 2 బ్యారేజ్లు, అన్నారం సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఇస్ రియల్లీ, అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు, రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. నెక్స్ట్, అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా అధ్యక్ష, మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్ల ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే the department, irrigation department has not carried out the work as per the specified sequential manner. అదేవిధంగా చాలా డీవియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు, ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి. అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19వ తారీఖు 2019న ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు. మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం. నెక్స్ట్, అధ్యక్ష, స్పీకర్ సార్, అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం, యావత్ దేశం అవాక్కయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై
కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఒక్కసారి అధ్యక్ష, సభ్యులందరూ ఆలోచన చేయాలి. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈ రోజు వరకు అసలు ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలిండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది 2022లో సిఏజీ ఎగ్జామిన్ చేసింది. 81,000 crores వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు 1,47,000 కోట్లు కాబోతుంది. 81,000 crores 81,000 crores చాలా ఎక్కువ అనుకుంటున్నాం. 81,000 crores ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు కాబోతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు. 81,000 ఖర్చు చేసి ఉంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో 0.75 ఉండేది. కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్క్స్ అవుట్ టు 0.52. అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి 52 పైసా. అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేల కోట్లు అన్డ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను. ఇది 2021లో 21-22లో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు 1,47,000 కోట్లు. క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి 203 million units పర్ డే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 million units పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినో 21-22లో
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్నీ కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఏవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారు అంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్లు ఇచ్చినా అర్థం కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్గా 25,000 కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 25,000 కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయంలో వీళ్ళు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు. మల్లన్న సాగర్ is the largest reservoir in the project, constructed with a huge capacity of 50 TMC. A preliminary study revealed that there was a deep-seated vertical fault in the present location. However, the department constructed the reservoir with a total expenditure of 6,000 crores without conducting detailed seismic studies. అంటే చిన్నపాటి అంటే మేజర్ అర్త్క్వేక్ కాదు, చిన్నపాటి ఏమన్నా అర్త్క్వేక్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉంది, దాని కిందున్న జనమంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న విషయం మీకు మనవి చేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష, ఇదిగో నేను ఇంట్రడక్షన్గా ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్ విషయంలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. తెలంగాణకు ఇరువైపులా 2 మహత్తరమైన నదులు ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి 2 నదుల మధ్య ఉన్న భూభాగం 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తున విస్తరించిన మెట్ట ప్రాంతం మనది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 276 లక్షల ఎకరాలు. ఇందులో సాగు భూమి 167 లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం దాదాపు 3,80 లక్షల జనాభాతో 12వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గ్రామీణ జనాభాలో 62% కంటే ఎక్కువ మంది కార్మికులు నేరుగా వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డిపిలో వ్యవసాయం సుమారు 20% వాటాను అందిస్తుంది. మెట్ట ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేయస్సును నిర్ధారించడానికి నీటిపారుదల విస్తరణ మరియు నీటిని అందించడమే ఒక మార్గం. రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు మరియు రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరందించాయి. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిర్మించిన
నీటిపారుదల ప్రాజెక్టులు రైతులని ఆదుకున్నాయి. 1920 నాటికి నిజాం కాలంలోనే మన ప్రాంతంలో మెదక్ జిల్లాలో పోచారం, నల్గొండ జిల్లాలో డిండి, ఖమ్మం జిల్లాలో పాలేరు వైరా ప్రాజెక్టులు, కరీంనగర్లో ఎగోమానేర్ ప్రాజెక్టు, ఆదిలాబాద్లో సదర్మట్ ప్రాజెక్టు, అదేవిధంగా ఫతేనహర్ మరియు మహబూబ్ నహర్ ప్రాజెక్టులు నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, మహబూబ్నగర్ జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు అప్పటి గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకలో నిజాం ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్లో తాగునీటి అవసరాలకు వరదలు నియంత్రించేందుకు మూసీపై హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ ట్యాంకులు నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన సదర్మట్, గన్పూర్ ఆనకట్లు 100 ఏళ్లు దాటినా పటిష్టంగా ఉండి ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాయి. సదర్మట్ ఆనకట్కు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది, వరల్డ్ హెరిటేజ్ డే. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 100 ఏళ్లు చేరుతుంది దగ్గర. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మించిన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రజల దాహం తీర్చడమే కాదు, పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. నిజాం జమానాలోని అప్పర్ మానేర్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే ఇప్పటికీ తెలంగాణలో సాగునీటి వరప్రదాయినిగా ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిస్తున్నాయి. ఆనాటి ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జున సాగర్, ఎస్ఎల్బిసి, కల్వకుట్ లిఫ్ట్ స్కీమ్కి నీళ్లు అందిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పోరాటంలో అమరులైన ఎందరో వీరులది, వారి కుటుంబాలది, మన సకల జనులది, సబ్బండ వర్గాలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు కృష్ణా, ఇటు గోదావరి సాగునీటి గలగలలతో మన పంట పొలాల్ని సస్యశ్యామలం అవుతామనుకున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఇప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీళ్ల దోపిడీ ఆగకపోగా 4 ఇంతలైంది. అప్పుడు నీళ్లపై పోరాటం చేసిన ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తు పోకడలను అనుసరించింది. ఇంజనీర్లు, నిపుణుల సలహాలు, సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను సాధించటంలో గత ప్రభుత్వం విఫలమైంది. పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్ల వాటాలకు పట్టుబట్టకుండా ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలకే అంగీకరించింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకి అన్యాయం చేసింది. 2 రాష్ట్రాలకు నిర్దేశించిన 811 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతం ఆధారంగా మనకు 68% వాటా రావాలి. అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సూత్రాలన్నీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన 555 టీఎంసీలు తెచ్చుకోవాలనే సోయి గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. అటు కృష్ణా గోదావరి బోర్డుల ఏర్పాటు గెజెట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణాపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించేందుకు సూచనాప్రాయంగా
అంగీకారం తెలియజేసింది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారం నుంచి దిగిపోయే చివరి రోజు వరకు, అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్లో అధికారులు రాసిన లెటర్లన్నీ అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కడుతున్నట్టు 1,47,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం సుందిల్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడేంది, వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు, అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళంటారు వాళ్ళు. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్, ప్రాజెక్టుల పేరిట ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పులు వడ్డీల భారం పెరిగిపోయింది. రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది. భావి తరాలు మోయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే 10 ఏళ్లలో 1.35 లక్షల కోట్లు, అంటే 1.35 lakh crores తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేట ముంచింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన అవకతవకలను మన రాష్ట్రానికి పూడ్చేంత నష్టం తెచ్చిపెట్టాయి. ఈ శ్వేతపత్రం నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని, వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడంతో పాటు కృష్ణా గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము. అధ్యక్ష, ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పటి వరకు అయిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అయిన ఖర్చు ఇరిగేషన్ సెక్టార్పై 54,000 కోట్లు. 54,000 కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు 93,000 రూపాయలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో
54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి 11 లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు 1.81 lakh crores వ్యయంతో 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం 127 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరివ్వడానికి 97,000 కోట్లు అవసరం. 5 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే 5 ఏళ్లలో చెల్లించాల్సిన రుణభారం 77,000 కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం 1,75,000 కోట్లు. తద్వారా ఒక్క ఎకరానికి నీరివ్వడానికి 3.4 lakhs ఖర్చు అవుతుంది. రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్లైడ్ ద్వారా మళ్ళోసారి నేను ఇది భారీ మధ్య తరహా చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది మరి 2014కి ముందు 2014 తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి 2014 ముందు ఎంత ఆయకట్టు, 2014 నుంచి 2023 వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం. మరి ఇందులో ఇది 9 మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైంది. తత్తిమ ప్రాజెక్టు చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి కానీ, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఫ్లడ్ ఫ్లో కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. నెక్స్ట్, మరి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఆర్డిఎస్, పాలమూరు రంగారెడ్డి. కృష్ణా నదిపై ఉన్న జూరాల, నాగార్జున సాగర్ డ్యాంల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది. తుంగభద్రపై కట్టిన రాజోలి బండ, మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు, డిండి పైన కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది. మిగతా ప్రాజెక్టులు లిఫ్టుల పైన ఆధారపడ్డాయి. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది. గడిచిన 10 ఏళ్లలోనూ ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న 10 జిల్లాలు ఒకటై కొట్లాడాయి.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 11,000 క్యూసెక్లు నుంచి 14,000 క్యూసెక్లు పెంచినప్పుడు 44,000 క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కొదిలేశారు. 2020లో పోతిరెడ్డిపాడును 20,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు 80,000 సారీ ఐ రిపీట్ 2020లో పోతిరెడ్డిపాడును 80,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు. కుండకు గండి కొట్టినట్లుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 797 లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. అదే సమయంలో జరిగిన అపెక్స్ మీటింగ్లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నా అంటూ మీటింగు వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది. మహబూబ్ నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది. గత ప్రభుత్వ నిర్వాకంతో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి నుంచి రోజుకు 9.5 టీఎంసీల నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది. జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది. శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద, అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టినా ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు. 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా 1 టీఎంసీకి కుదించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి 1 మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆర్డిఎస్ నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డిఎస్ ఆధునీకరణను మర్చిపోయింది. దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ల పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్భాటం చేశారే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు. దీంతో ఆర్డిఎస్ ఆయకట్టు 1 ఎకరం కూడా పెరగలేదు. గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా ఇప్పుడు శ్రీశైలంపై ఆధారపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లయింది. ప్రధానంగా నాగార్జున సాగర్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు.
అదేవిధంగా అధ్యక్ష, నేను ముందోసారి చెప్తున్నా, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా చాలా కీలక విషయం కృష్ణా జలాల నీటి వాటాల్లో అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 టీఎంసీ ఉంటే, మరి గత ప్రభుత్వం పోయి కేంద్రం దగ్గర మాకు 299 టీఎంసీ ఇస్తే చాలు అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వకంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి గత ప్రభుత్వం 2015లో అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. అప్పుడు యాడ్హాక్ కేటాయింపులకు అంగీకరించడంతో రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు సాధించుకోలేదు. ఏడాదికోసారి నీటి పంపిణీపై 2 రాష్ట్రాలకు చెందిన మీటింగ్లు జరిగినప్పుడల్లా తాత్కాలిక వాటాలకి ఒప్పందం చేసుకున్నారు. అంటే 512, 299 ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకున్నారు. కృష్ణా బేసిన్లో తెలంగాణకి పరివాహక ప్రాంత శాతం 68%. దీని ప్రకారం కృష్ణాలో మనకు 555 టీఎంసీల నీళ్లు, ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంతం 32% మాత్రమే. దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 256 టీఎంసీలు రావాలి. సహజ వనరుల పంపిణీ సూత్రాలు వేటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణకి 555 టీఎంసీలు రావాలి. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటి వాటాను కట్టబెట్టింది. ఇటీవల ప్రాజెక్టుల పరిధికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 50% నీటి వాటాలు కేటాయించాలనే షరతు విధించింది. అధ్యక్ష, యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం. అసలు తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో 68% రావాలి. 2015 నుంచి కొన్ని సంవత్సరాల పాటు మనం 38%కి ఒప్పుకొని 299 టీఎంసీ ఒప్పుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 50-50 షేరింగ్కి వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఏనాడు కూడా 68% మాకు కావాలి, మాకు హక్కు ఉందని చెప్పి గత ప్రభుత్వం కేంద్రం ముందు ఎక్కడ కానీ మరి స్పష్టం చేయలేదు. అదేవిధంగా మరి కొన్ని అంతర్రాష్ట్ర విషయాలు 2015 నుంచి మొదలు పెట్టుకొని నేను ముందు చెప్పినట్టుగా అనేక సంవత్సరాలు ఈ నీటి వాటాలు ఒప్పుకున్నారు. అప్పటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 2 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి 21 సెప్టెంబర్ 2016 గతంలో ఉన్న అరేంజ్మెంటు అంటే వాళ్ళకి 512 టీఎంసీలు, మనకి 299 టీఎంసీ గత ముఖ్యమంత్రి 21 సెప్టెంబర్ 2016లో ఒప్పుకున్నారు. మళ్ళీ 2020 అక్టోబర్ 6వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షన జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అదే మీటింగ్లో కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుందని నిర్ణయం జరిగింది. 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి అధికార పరిధిపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తుతం ప్రాజెక్టులు కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తి కాగానే వాటి అధికార పరిధిని కేఆర్ఎంబికి అప్పగించాలనే కీలక నిబంధనలు అందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు. ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగానే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టును అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపింది. అక్టోబర్
అక్టోబర్ 21 తేదీన జరిగిన 15వ కేఆర్ఎంబి మీటింగు 2022 మే 6వ తేదీ జరిగిన 16వ కేఆర్ఎంబి సమావేశాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు, ఈఎన్సి మురళీధర్రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేశారు. గత ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో నీటిపారుదల అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రాంట్ల డిమాండ్ నెంబర్ 33 రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి ఒప్పుకుంటూ కేఆర్ఎంబికి 200 కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్లో మనీ కేటాయించిన విషయం ఈ సభ దృష్టికి నేను మరోమారు మనం చేస్తున్నాను. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ రోజు నవంబర్ 30 తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులను పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది. ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది. మరుసటి రోజున, ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మరోసారి రిపీట్ చేస్తున్నా, మరుసటి రోజు డిసెంబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబి చైర్మన్ కు ఈ సంఘటనపై లేఖ రాశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే. ఒక్క నిమిషం. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లు అందాయి.
గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూర్చొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం